యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ పానగల్లు సోమన్న జనపాడు సైదన్న నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ. చరిత్ర తెలియని మూర్ఖులున్నారు. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం మది పోరు ప్రవాహం. తిరుగుబాటు జెండా ఎత్తిరని తెలుస్తా ఉంది. ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా. మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు దిశ కావచ్చు. ఈ పాటను ప్రజెంటేషన్ చేయకపోయి ఇలాంటి సాంగ్స్ వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి. ఈ ఓన్లీ సాంగ్స్కేనా చైతన్యం రాదా మహిళలలో? ఆడపిల్ల మానం దోచి సంపేరు ఓ జనని జన్మదాత నువ్వు నేల రాలుతున్నవా. మన భంగాలు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా. పాట ఎక్కడ గులాంగిరి కొడుతుందో, ఎక్కడ పాట ప్రస్తావన పుట్టిందో, పాటకున్నటువంటి వాల్యూ ఏందనేది ఈరోజు 500 మందిని కమిటీగా చేసినటువంటి కేసీఆర్ ఎవరైతుర్రో, కడుపు నిన్న తిండి లేకపోయినా డప్పు దరువుతో ఆకలే మరిసినా. నేను పాడితే జనమంతా సప్పట్లురా, నేను పాడితే జనమంతా సప్పట్లురా, నా బతుకులున్నాయి చీకట్లురా. చల్ మన విమలక్క ఉందో రెండో విమలక్కగా నల్గొండ జిల్లాలో రెండో విమలక్కగా తయారైన. థ్యాంక్ యూ అన్న. నమస్తే, వెల్కమ్ టు G4 ఫోక్ స్టూడియో మట్టిలో మాణిక్యాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈరోజు నల్గొండ జిల్లాలోని మరో మట్టిలో మాణిక్యాన్ని ఈరోజు పరిచయం చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈరోజు నల్గొండ జిల్లాలోని చెల్లెని తీసుకురావడం జరిగింది. సంబంధించి వాళ్ళకి ఎంతో ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ. ఈ నేపథ్యంలో వాళ్ళకున్నటువంటి చరిత్ర ఏంది, వాళ్ళు వాళ్ళ ప్రస్తావన ఎలా సాగుతుందనే విషయాన్ని కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నంలో మనము చెల్లిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాం. సంబంధించి మాట్లాడే ప్రయత్నం కూడా చేసుకుంటూ పాటలు కూడా బ్రహ్మాండమైన పాటలు పాడించే ప్రయత్నం చేస్తా ఉన్నా. నమస్తేరా. నమస్తే అన్న. బాగున్నారు? బాగున్నా. మీరు బాగున్నారా? పేరేం పేరా? నా పేరు హేనగ్రేస్ అన్న. ఇప్పటిదాకా మనము మాట్లాడుకున్నాం, కానీ మీ పేరు అడగడం అయితే నేను మర్చిపోయాను. ఏం పేరమ్మా? హేనగ్రేస్. హేనగ్రేస్. ఓకే. అయితే మీ చరిత్ర ఏంది, మీ ఉద్యమ ప్రస్థానం ఏంది, మీ సొంతూరు ఎవరు, మీ జిల్లా అంటే నల్గొండ జిల్లానే తెలుసు. నల్గొండ జిల్లా అంటే ముఖ్యంగా ఉద్యమాలకు పెట్టింది పేరు. తిరుగుబాటు కూడా నల్గొండ జిల్లా నుండే ప్రారంభమవుతుంది. ఇక్కడ గడ్డి పరకలు కూడా ఉద్యమ జెండాలు ఎత్తుకున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మీరు అతి చిన్న వయసులో ఒప్పిస్తూ ఉంది. అంటే ఇంత మంచి సాంగ్స్ తీసుకున్నారు, ఎలాంటి సాంగ్స్ తీసుకుంటారు? ఈ సాంగ్స్కి ఉన్నటువంటి అసలు ఎట్లా ఉంటుంది అసలు? అంటే నాకు ఎక్కువ ఉద్యమ పాటలు అంటేనే ఎక్కువ ఇష్టం అన్న. ఎందుకంటే డాడీ ముందు నుంచి కూడా ప్రజానాట్య మండలిలో తిరిగి ఉద్యమం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఆయన బాటలో నేను నడవాలని ఈ ఉద్యమ పాటలు ఎంచుకోవడం జరిగిందన్న. ఓకే. మన నల్గొండ జిల్లా అంటే ఇక మనకు చెప్పేది ఏమి ఉండదు. అంటే నల్గొండ జిల్లా మీద మీరు ఏమైనా సాంగ్స్ రాసిర్రా? ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా రాస్తే మీరు దాన్ని ప్రజెంటేషన్ చేసిరా? ఎట్లా ఉంటాయి అసలు? తెలంగాణ గుండె చప్పుడు అన్న పాట అది. అవును, నల్గొండ నర్సిరెడ్డి పాడిన. అవునన్న, నర్సిరెడ్డి అన్న పాడిన పాట మనం పాడుకున్నాం. ప్రజెంటేషన్. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ. నల్లరే గడి పల్లె బంగారం నా నల్లగొండ, పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ. గడి పల్లె బంగారం నా నల్లగొండ, పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ. రజాకారుల పోరులోన రాజుకున్న నిప్పుకొండ, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ. తలో ఏ యుద్ధమైన శంఖమూదే వేల గురుతులు ఉన్న నిండా కళాకారుల పూలదండ. అమరవీరుల గన్న నేల తల్లి కడుపు సల్లగుండ. ఉత్తరాన
మొత్తం చుట్టూ తిరిగి 4 దైవాల కాడికి పోయి పొర్రుదండాలు పెట్టేట్టే ఉంది ఈ సాంగ్. అంటే 4 దిక్కుల దైవాలు, దాంతోపాటు జానపాడు సైదన్న ముక్కులు, పానగల్లు సోమేశ్వరం సంబంధించినటువంటి ఛాయ, ఆ టెంపుల్కు ఉన్నటువంటి విశిష్టత, ఇవన్నీ ఒక్కసారి మనం ఏదైతే ఆ టెంపుల్కు ఉన్నటువంటి నల్లగొండ జిల్లాకు ఉన్నటువంటి చరిత్రని చూపెట్టినటువంటి సాంగ్ ఏదైతే ఉందో, చాలా రైటర్ ఎవరైతే ఉన్నారో దాన్ని కాసాల నర్సిరెడ్డి రాసిండు అయితే అనుకుంటున్నాను నేను. రాసిండు, సింగర్ కూడా ఆయనే. కానీ మీ వాయిస్ కూడా దానికి తోడైందని చెప్పు. బాగుంది, బాగుంది. ఇంకా ఎట్లాంటి సాంగ్స్ తీసుకుర్రా? నేను విమలక్క సాంగ్స్ కూడా చాలా బాగా వింటా. అంటే మనం ప్రజానాట్య మండలి అని ముందుగా చెప్పారు కదా, అంటే మన కుటుంబ నేపథ్యం ప్రజానాట్య మండలి ప్రస్తావన కదా, ఖచ్చితంగా విమలక్కని మీరు స్ఫూర్తిగా తీసుకుంటారని నేను అనుకున్నా. ఖచ్చితంగా మీరు అదే చెప్పారు. ఎట్లుంటదమ్మా సాంగ్? సినుకు సినుకు కురిసిన నేలన అంటే పల్లె ప్రకృతి గురించి తెలిపినటువంటి పాట. చాలా మంచి పాట అన్నది. ఆ పాట మన వ్యూయర్స్ కోసం. చినుకులు ఆల్రెడీ పడుతున్నాయి, మట్టి వాసన కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఎట్లుంటది అది? అంటే దాంట్లో ఉన్నటువంటి వర్ణత ఏంది, మనం తీసుకున్నటువంటి బాణీలు ఎట్లా ఉంటాయి? సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో, మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో, మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన. గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన, గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన, ఆయటి బూనంగా జీవరాశులు ఎదకొచ్చే వాసన, ఆయటి బూనంగా జీవరాశులు ఎదకొచ్చే వాసన. ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసన, ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసన. ఆరుద్ర పురుగులు ఎర్రగా పూతలి ఎదలో ఊరగా, నీటి గలగలలు కోటి తుమ్మలలు సరిగమలై పాడగా, సినుకు సినుకు గురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో, మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన. అది మల్లెల గంధం అవునో కాదో, మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన. థ్యాంక్ యూ. విషయం ఏంటంటే ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో మట్టి వాసన మకరందాన్ని చూపిస్తూ ఈరోజు రైతులు ఆరుద్ర పురుగుతోటి మొదలుపెట్టినటువంటి వ్యవసాయాన్ని ఈరోజు పంట పండించి ఈరోజు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు విమలక్క తీసుకున్నటువంటి సాంగ్ సూపర్ సాంగ్. అది ఓ రేంజ్లో. ఈ సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం. ఈ సాంగ్ ఎందుకంటే మీరు పాడుతూ ఉంటే నాకు పాడాలనిపిస్తూ ఉంది ఆ సాంగ్. నేను పాడినా కూడా ఆ సాంగ్ చాలా మంచి సాంగ్. అది విమలక్క తీసుకున్నటువంటి సాంగ్ అన్నీ కూడా బాగుంటాయి. చాలా బాగుంటాయి. ఈ సాంగ్ కూడా బాగుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసుకునే పీపుల్స్ ఎవరైతే ఉంటారో ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి విధానము, వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో దానికి విమలక్క సాంగ్ కూడా బాగుంటుంది. మంచి అంటే వేసవి కాలం వెళ్ళిపోయినాక ముగశిర కార్తె నుండి ఆరుద్ర కార్తెలో వ్యవసాయం సాగు చేస్తారు ఎక్కువ రైతులు గ్రామీణ ప్రాంతం. అట్లాంటి టైంలో మట్టి వాసన కోసము, మట్టిలో ఉన్నటువంటి మకరందాన్ని రైతులు ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో, విత్తనం సాగు చేయడం కోసం ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఆరుద్ర పురుగు ఆ మకరందాన్ని చూపెట్టినటువంటి సాంగ్. అది చాలా మంచిగా ఉంటుంది ఆ సాంగ్. సూపర్ ఉంది ఆ సాంగ్, చాలా బాగుంటుంది. ఇంకా ఎట్లాంటి సాంగ్స్ తీసుకున్నారా మీరు? ఇప్పటి వరకు ఏమైనా సాంగ్స్ రాసిరా? రాసిన అన్న ఫోక్ సాంగ్స్ రాసిన, అమ్మ పాట రాసిన, అమ్మాయిల మీద జరిగే అగత్యాల గురించి రాసిన. ఓకే, అంటే సింగర్ మీరే, రైటర్ మీరే. ఇప్పటి వరకు స్టూడియోలో ప్రెజెంటేషన్ చేసిరా? చేసిన ఒక 8 సాంగ్స్. ఎట్లుంటాయి రాయి మంచిగా మీకు ఇప్పటి వరకు ఆ 8 సాంగ్స్ లో మంచిగా నచ్చిన సాంగ్ అంటే
మంచిగా అంటే మీరు బాగా ప్రజెంటేషన్ చేస్తే ఇప్పటివరకు సమాజంలోకి వెళ్ళి మంచి ఈరోజు పేరు తీసుకొచ్చాడు సార్. బండిపై పోతుంటే అన్న సాంగ్ అంటే బండి మీద వెళ్ళేటోళ్ళు చాలా మంది వెళ్తుంటారు, కానీ దానివల్ల ప్రయోజనాలు ఉంటాయి. అంటే బైక్ కానీ ఏదైనా వెహికల్ వెళ్తుంటే బానే ఉంటది, కానీ దాని నుంచి కింద పడితేనే ప్రాబ్లం అనేసి దాని గురించి రమణచంద్ర రైటర్ అన్న మంచిగా రాసిండు. ఆ పాట నాతో పాడిపించిండు. రైట్, ఎట్లుందిరా? బాగుందా? ఎట్లా ఎట్లా ఎలాంటి మీకు గుర్తింపు వచ్చింది ఆ సాంగ్? మంచిగా గుర్తింపు వచ్చింది, చాలా మంది కూడా ఆదరించారు ఆ సాంగ్ ని. ఒకసారి పాడమా మన ప్రేక్షకుల కోసం. బండిపై పోతుంటే ప్రాణం హాయిగుంటది, బండి ఖరాబ్ అయితే ప్రాణం గాయి గాయి అయితది. బండిపై పోతుంటే ప్రాణం హాయిగుంటది, బండి ఖరాబ్ అయితే ప్రాణం గాయి గాయి అయితది. బండి మంచారైతే గంధం నువ్వు పెడతావు అందరికి దండం. బండిపై పోతుంటే బండిపై పోతుంటే బండిపై పోతుంటే ప్రాణం హాయిగుంటది, బండి ఖరాబ్ అయితే ప్రాణం గాయి గాయి అయితది. మందు తాగి మంచి హుషారుగుంటావు, హెల్మెట్ లేకుండా గాలిలో పోతావు. మందు తాగి మంచి హుషారుగుంటావు, హెల్మెట్ లేకుండా గాలిలో పోతావు. డ్రంక్ అండ్ డ్రైవ్ లోన పట్టుబడి నువ్వు ఫైన్ కట్టలేక పరిశాను పడతావు. ఆదమరిచి నువ్వు అడ్డంగా దొరికేవు, సిగ్నల్ జంపు చేసే చిక్కుల్లో పడతావు. బండిపై పోతుంటే బండిపై పోతుంటే బండిపై పోతుంటే ప్రాణం హాయిగుంటది, బండి ఖరాబ్ అయితే ప్రాణం గాయి గాయి అయితది. బండి ఆలోచించి నడుపు, బతుకు భద్రంగా ఉంటది. పోలీసుకు సహకరించు, నీకు భవిష్యత్తు ఉంటది. బాగుంది సాంగ్. అంటే ఈరోజు రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రజలు వాస్తవానికి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొందరు మద్యం తాగి డ్రైవ్ చేసే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎంతో మంది అశువులు బాసిపోతున్నటువంటి నేపథ్యం కూడా చూస్తాం. ఏదో ఒక టీవీలో, ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్లో, ఏదో ఒక ఎర్లీ మార్నింగ్ మనం ఉదయాన్నే పేపర్ చూడంగానే క్రైమ్ వార్తలు చాలా చూపిస్తాం. అంటే నివారించే విధంగా మీరు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ చాలా బాగుంది ఈ విషయం. అంటే మీరు సాంగ్ కూడా బాగుంది. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, సిగ్నల్ జంపింగ్ కావచ్చు, ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్కి అనుకూలంగా సాంగ్. ఇంకా ఎట్లాంటి సాంగ్స్ తీసుకురా? ఈ మధ్యకాలంలో మీరు ఏదో కాలేజీలో చిన్న ఇష్యూ జరిగిందని తెలుస్తా ఉంది, సూర్యాపేట దగ్గరలో ఆ కాలేజీకి సంబంధించినటువంటి విషయంలో బాగా ఉద్యమం. అంటే పిల్లలకు ఎవరైతే అక్కడ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ బాగా ఇష్యూ జరిగిందని తెలుస్తా ఉంది. ప్రిన్సిపాల్ పైన పిల్లలు తిరుగుబాటు జెండా ఎత్తిరని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఒక సాంగ్ కూడా తీసుకున్నారని తెలుస్తా ఉంది. ఆ సాంగ్ మీరు ఆ సాంగ్ తీసుకోవడం వల్లే అక్కడ సస్పెన్షన్ వేడి పడిందని చెప్తా ఉన్నారు. అసలు ఆ విషయం ఏంది? అసలు ఎలాంటి సాంగ్స్? అంటే అది నా ఒక్కదాని వల్ల జరిగిందేం కాదు, దాని స్టూడెంట్స్ అందరు ఏకమైతేనే అది జరిగింది. కాకపోతే నా వంతు సహాయంగా నేను పాట రాసి పాడడం అనేది జరిగింది అంతే. ఆ పాట అంటే మీరు ఆ రోజు ఎన్ని రోజుల ఉద్యమం జరిగింది ఆ ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని? 10 days అన్న. 10 days జరిగింది. అంటే ఫస్ట్ మేము రోడ్ మీకు ఎక్కినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అదంతా వేరేగా రాసి ఇట్లా పోర్ట్రేట్ చేసిరు. అట్లా కాదనేసి మేమే కలెక్టరేట్ వరకు 15 kilometers నడిచి వెళ్ళి అక్కడ కలెక్టర్ని కలిసి మాట్లాడి అక్కడ ఇట్లా ఉద్యమం చేస్తే మాకు తర్వాతనే ఫలితం వచ్చింది. ఫలితం అనేది ఒక భాగం అయితే మీరు సాంగ్ ప్రజెంటేషన్ చేసిన చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది మీకు? ఎలాంటి ప్రశంసలు వచ్చినాయి? పక్క స్టూడెంట్స్ ఉంటారు, మీకు ఎలా అనిపించింది అంత మందిలో సాంగ్ పాడడం? అంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ సాంగ్ పాడింది నేనే అని అయితే తెలియదు, కానీ నువ్వు బెల్లి లలితక్క లెక్క పాడినవు, విమలక్క లెక్క పాడినవు, రంగవల్లి. వాస్తవానికి నల్గొండ జిల్లా అంటే ప్రధానంగా మనం చూస్తే నల్గొండ జిల్లాలో పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డ ఖచ్చితంగా వీళ్ళకి చైతన్యం ఉంటుంది. నల్గొండ జిల్లా అంటే ఎవరు ఏం తక్కువగా. ఆ సాంగ్ ఎట్లా ఉంటుంది? అది పాడదాం. అయితే ఇది నమ్మించి ముంచినారన్న సాంగ్ ఉంది కదన్న. అంటే మీ ప్రిన్సిపల్ కు అధికారులు అక్కడ ఒత్తాసు పలుకుతా ఉన్నారు. అవును, ఒత్తాసు పలికిరు. దాని గురించే ఈ సాంగ్ రాయడం జరిగింది. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే, నమ్మించి ముంచినారే దొంగ అధికారులమ్ముడు పోతే ఎవరుంటారు మా కండ, అధికారులమ్ముడు పోతే ఎవరుంటారు మా కండ. అరే ఎక్కడుంది న్యాయం, ఇంకెక్కడుంది ధర్మం,
కరెన్సీ నోట్లు తనకు మాకు ఆదుకునే వారే లేరా ఆదరించువారు లేరా ఆదుకునే వారే లేరా ఆదుకునే వారే లేరా ఆదరించువారు లేరా అధికారులు వస్తుండ్రు మానోళ్ళను మోస్తుండ్రు అధికారులు వస్తుండ్రు మానోళ్ళను మోస్తుండ్రు అరే న్యాయం ఎక్కడంటే అదిగో ఇదిగో అంటున్నారు న్యాయం ఎక్కడంటే అదిగో ఎక్కడుంది న్యాయం ఇంకెక్కడుంది ధర్మం అరే ఎక్కడుంది న్యాయం ఇంకెక్కడుంది ధర్మం 10 రోజులాయ ధర్నా మరి ఫలితం ఎక్కడమ్మా 10 రోజులాయ ధర్నా మరి ఫలితం ఎక్కడమ్మా ట్రాన్స్ఫర్ చేయొద్దు సస్పెండ్ చెయ్యాలి ట్రాన్స్ఫర్ చేయొద్దు సస్పెండ్ చెయ్యాలి నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే అధికారుల ముడుపోతే ఎవరుంటారు మా కండ్లా అది అన్న సాంగ్ మొత్తానికి సస్పెన్షన్ అయింది అయిపోయింది ఎక్కడ వేసిర్రా ఇప్పుడు నగర్ కర్నూలు అంటే మీరు 10 days ఉద్యమం చేయడానికి గల కారణాలు ఏంది అసలు అంటే ప్రిన్సిపల్ అంటే లేడీనే ఆమె లేడీగా ఉంటుంది ఉంటారు కానీ డ్రింక్ చేసి ఇట్లా అసలు కాలేజీలకి ఇన్స్టిట్యూషన్లకి బాటిల్స్ రావు అయితే అవి వచ్చినప్పుడు మేము పట్టుకున్నాం అనమాట రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాం ఆమెకి సపోర్ట్ ఉన్న వాళ్ళని మేము పట్టుకున్నాం అట్లా మాకు అది తెలియడం జరిగింది తర్వాత మేము ఈ ఉద్యమం స్టార్ట్ చేసినాం ఇప్పుడు మొత్తానికైతే మీ ఉద్యమ ఫలితంగా ఈరోజు నాగర్ కర్నూలు షిఫ్ట్ అయిపోయింది మొత్తానికి మీ సాంగ్ కూడా దానికి తోడైంది అంటే ఎట్లా మీ వాళ్ళందరూ ఎట్లా ఎవరైతే మీ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో ఎట్లా మీరు తీసుకున్నటువంటి సాంగ్ని వాళ్ళు ఎట్లా ఎంకరేజ్మెంట్ చేశారు బాగా ఎంకరేజ్ చేసి నేనేమనుకున్నా అంటే అసలు నేను రాస్తున్నా కానీ ఏమవుతుందో అని అనేసి అనుకున్నా కానీ నేను పాడినప్పుడు వాళ్ళేమో సైలెంట్ గా ఉన్నారు తర్వాత నాకు కోరస్ ఇచ్చారు అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ నుంచి కానీ వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇదంతా జరిగిందన్న రైట్ బాగుంది మీరు ఉద్యమం చేయడం మేడం సస్పెండ్ కావటం ఇక ఇదంతా చూస్తే మొత్తానికి ఇట్లాంటి ఎవరైతే అధికారులు ఉంటారో ఇట్లాంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళకు ఇది చంపపెట్టని కూడా చెప్పొచ్చు ఇంకా ఎలాంటి సాంగ్స్ తీసుకున్నారా మీరు ఫోక్ ఇప్పుడు ఓన్లీ సామాజిక చైతన్య గీతాలే ఆలపిస్తూ ఉన్నారు ఫోక్ సైడ్ ఏం లేరా ఫోక్ సైడ్ కూడా ఉన్నా అన్న కానీ నాకు ఎక్కువ ఇలాంటి సాంగ్సే ఇష్టం అమ్మాయిల మీద జరిగి ఇప్పుడు రీసెంట్ గా మౌమిత మేడం తీసుకున్నారా అట్లాంటి సాంగ్ ఏమన్నా తీసుకున్నా అన్న ఒకసారి పాడు ఒక చిన్న పల్లవి ఎన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా ఎన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా కన్నీళ్ళింకెన్నాళ్ళే చెల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా కన్నీళ్ళింకెన్నాళ్ళే చెల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా
అనేటువంటి ఘటనకు సంబంధించినటువంటి 3 డేస్లో మీరు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ కూడా ఆ పల్లవి ఏదైతే ఉందో, ఆ చరణం ఏదైతే ఉందో సూపర్ సాంగ్. అంటే ఇప్పుడు ఈ కొవ్వొత్తుల ర్యాలీలు ఇలా జరుగుతూ ఉన్నాయి కదా, మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు, దిశ కావచ్చు, నిర్భయ కావచ్చు, రీసెంట్గా డాక్టర్ కావచ్చు, ఇలా జరుగుతూ ఉన్నాయి. మరి ఇట్లాంటి అప్పుడు ఏదన్నా ఒక ఉద్యమంలో జరుగుతున్నప్పుడు ఈ పాటను ప్రజెంటేషన్ చేయకపోయారు? బాగుంది, సాంగ్ బాగుంది, చేయాలన్నా. అంటే అంతకు ముందుకు ఉన్న సాంగే కానీ చెయ్యాలి. ఒక్కరు అనుకుంటే కాదన్న, అది అందరూ కలిసికట్టుగా ఉండి చేస్తేనే ఎటువంటి ఉద్యమమైనా స్టార్ట్ అవుతుంది. అందరూ పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే ఒక చైతన్యం వచ్చి మారే వాళ్ళు ఉంటే మారుతారు. ఇంకా ఎలాంటి సాంగ్స్ తీసుకున్నారు స్త్రీ విముక్తి పైన? అంటే స్త్రీల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఉన్నాయి. ఈరోజు రీసెంట్ గా 3 days బ్యాక్ చూసినాం మనం. అవును, మానవలోకం అన్న ఇలాంటి సాంగ్స్ వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. ఈ ఓన్లీ సాంగ్స్ కేనా చైతన్యం రాదా మహిళలలో? రావాలి అన్న. మన దాకా, మన కుటుంబం దాకా, మన ఊరు దాకా, మన కుటుంబం దాకా వస్తేనే రెస్పాండ్ అవుతారు. అవును, కానీ ఎక్కడో జరిగిందట మనకేలే అని వదిలేస్తున్నారు. కానీ అట్లా వదిలేదు. ప్రతి ఒక్కరు అమ్మాయి అంటే ఎక్కడ కూడా తక్కువ కాదని నిరూపించుకోవాలన్న. ఫస్ట్ అమ్మాయి అబ్బాయితో సమానం అన్నది ఉండాలి. మనం ఫస్ట్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్సే మనల్ని ఎక్కడైనా నెగ్గేటట్టు చేస్తుంది. ఫస్ట్ అమ్మాయి తీసుకున్నారు. ఇప్పుడు మానవలోకం అనే సాంగ్ అన్న, అందులో కూడా ఈ అమ్మాయిల గురించి అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, వాటి గురించి. ఇది మానవలోకమా లేక మృగాల కోపమా, అడుగడుగునాడ పిల్లలు ఈ అవనికే భారమా. ఇది మానవలోకమా లేక మృగాల కోపమా, అడుగడుగునాడ పిల్లలు ఈ అవనికే భారమా. మాటలు గొప్పలు చెప్పారు, మానవత్వాన్ని మంటలా కలిపారు. మాటలు గొప్పలు చెప్పారు, మానవత్వాన్ని మంటలా కలిపారు. ఆడపిల్ల మానం దోచి సంపేరు. ఓ జనని జన్మదాత నువ్వు నేల రాలుతున్నవా, మాన భంగాలు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా. ఓ జనని జన్మదాత నువ్వు నేల రాలుతున్నవా, మాన భంగాలు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా. అయ్యో ఆడపిల్లను కన్న తల్లిని నీకు చెల్లినందా గుండె అక్కను ఎట్లా చేతులొచ్చే ఓ మానవ మగముగమా. ఈ లోకము మారెటి తీరు నా కళ్ళకే దూరమా. ఎట్లా చేతులొచ్చే ఓ మానవ మగముగమా. ఈ లోకము మారెటి తీరు నా కళ్ళకే దూరమా. ఇది మానవలోకమా లేక మృగాల కోపమా, అడుగడుగునాడ పిల్లలు ఈ అవనికే భారమా. అడుగడుగునాడ పిల్లలు ఈ అవనికే భారమా. ఎన్ని ఘోరాలు జరిగినా అప్పుడే ఉలగా 2 రోజులకే మరుపారే పది సృష్టిదాత మేలుకో. నీ శ్రీశక్తినేమో చాటుకో, సృష్టిదాత మేలుకో, నీ శ్రీశక్తినేమో చాటుకో. మానవ మృగాల దాడి మానవత్వంపై వాడి, మానవ మృగాల దాడి మానవత్వంపై వాడి. బాధ్యత తెలియని మనుషుల మధ్య నలుగుతున్నాడ బిడ్డల బతుకులు. ఎన్ని నాలు ఈ నేరాలు, ఇంకెన్నాలో ఈ ఘోరాలు. ఆడపిల్లపై జరిగే హత్యలు ఆగేదెప్పుడో అఘాయిత్యాలు. అన్నలారా ఆలోచించండి, ఓ తమ్ములారా ఆలోచించండి. ఆడపిల్లని రేపటి సృష్టిని జన్మనిచ్చిన కన్న తల్లిని, ఆడపిల్లని రేపటి సృష్టిని నీకు జన్మనిచ్చిన కన్న తల్లిని. ఆడపిల్లను గౌరవిద్దాము, ఆడపిల్లను బతుకానిద్దాము, ఆడపిల్లనే చదువనిద్దాము. ఆడపిల్లనుగా పాడుకుందాము, ఆడపిల్లనుగా పాడుకుందాము, ఆడపిల్లనుగా పాడుకుందాము. ఒక మహిళ ఈరోజు శిశువుగా పుట్టి
కడుపులో ఎలా ఈరోజు వస్తూ ఉంది, దాని తర్వాత ఎలా అవలవుతూ ఉంది, ఈరోజు మహిళకు వచ్చినటువంటి కష్ట సుఖాలు ఏందనేది బ్రహ్మాండంగా చూపెట్టారు ఈ సాంగ్. దీనికి సాంగ్ రైటర్ ఎవరు? రైటరు అంజనేయులు అన్న అనేసి, ఈయన కూడా కళాకారుడే. సూపర్ సాంగ్, బాగా రాసింది, మంచిగా ఉంది పాట. ముఖ్యంగా ఈరోజు నేను చెప్తా ఉన్నా ఒకటే, ఎవరైతే మన G4 ఫోక్ స్టూడియో ప్రేక్షకులు ఉన్నారో ఈరోజు ముఖ్యంగా చూడండి, ఏదైతే గ్రామీణ ప్రాంతం అనే విషయాన్ని కాకుండా భారతదేశంలో ఎక్కడ చూసినా ఈరోజు ఏదో ఒక మూలన మా ఇళ్లపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. సంబంధించి ఈరోజు మానవ సృష్టి, మహిళ లేనిదే మానవ సృష్టి అనేది లేదు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు కడుపులో మహిళ అంటే ఆడవ శిశువు అనేది కడుపులో చేస్తూ ఉంటే ఈరోజు మరణించేదాకా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సంబంధించి కడుపులో ఆడపిల్లలే లింగ నిర్ధారణ ఒకటి బాగా నడుస్తూ ఉంది దేశంలో. దీన్ని లింగ నిర్ధారణ ఆపేసి ప్రతి మహిళకి స్వేచ్ఛనిచ్చే ప్రయత్నం చేయండి. అఘాయిత్యాలు, వాళ్ళకు జరుగుతున్నటువంటి మానవ మృగాల చేతిలో దాడులకు గురైపోయి ఎంతోమంది అసలు బాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా మహిళలను కాపాడుకుందాం, స్త్రీని గౌరవిద్దాం, నేటి అమ్మతనాన్ని కూడా ప్రోత్సహిద్దామనేది చిన్న రిక్వెస్ట్ అంతే. ఇంకా మా ఎలాంటి సాంగ్స్ తీసుకున్నారు? ఇంకా సుఖరాం నర్సన్న రాసినటువంటి పాట. సుఖరాం నర్సే రుమాలు లెక్క పొడుస్తాయి, ఎలా ఉంటుంది ఆ సాంగ్? పాటలు సుఖరాం నర్సి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అవునన్న, పాట వింటుంటే తెలియని పవర్ వస్తుంది, అట్లా ఉంటాయి అన్న పాటలు. మాట కూడా అట్టే ఉంటుంది, ఆ పాట కూడా అట్టే ఉంటుంది. సుక్క సక్కనోడే, కానీ ఆ సక్కనోడికి ఈ పాటలు ఎటసెట్ అయినవి, కానీ పాటలో తూటాలు పీలుస్తుంటాడు. చెప్పు, పాడరా ఎట్లా ఉంటుంది సుక్క పాట? కడుపు నిండా తిండి లేకపోయినా, డప్పు దరువుతో ఆకలే మరిచినా, మనసు నిండా రంది ఎంత ఉన్నా, జనబాట వాడి బాధనే మరిచినా, నేను పాడితే జనమంతా సప్పట్లురా, నేను పాడితే జనమంతా సప్పట్లురా, నా బతుకులున్నాయి చీకట్లురా, చల్ మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనే ప్రతి పల్లె తిరుగుతున్నా, మనసునున్న మాట తెలుపుతున్నా, పాటనే ప్రతి పల్లె తిరుగుతున్నా, నా పకాలే పల్లె పాటనైనా, ప్రజల బాధల పాట రాసుకున్నా. వాస్తవానికి పల్లె తిరుగుతుండే మధ్యన, పల్లె తిరుగుతుండు, ప్రజల చైతన్యవంతులు చేస్తుండు. పాటని ఎవరైతే అమ్ముకున్నారో, పాట ఎక్కడ గులాంగిరి కొడుతుందో, ఎక్కడ పాట ప్రస్తావన పుట్టిందో, పాటకున్నటువంటి వాల్యూ ఏందనేది ఈరోజు 500 మందిని కమిటీగా చేసినటువంటి కేసీఆర్ ఎవరైతున్నారో, ఈ కేసీఆర్ వీళ్ళకు ఉద్యోగాలు అనేసి తీసుకొచ్చి వాళ్ళకు పెట్టినటువంటి ఉద్యోగాలతోన వీళ్ళని పాటల్ని గొంతు నొక్కి ఈరోజు గడిల పాలు చేసి వదిలేసినటువంటి చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఒక సుక్క అనుకోవాలి. సుత్తి కోడలు సుక్కకు ఎట్లా సుక్క అందం ఉంటుందో, ఈ పాటలకు, ఈ సమాజానికి సుక్క చాలా గొప్పగా అందిస్తుంది గాత్రాన్ని. ఈ మధ్యకాలంలో సుఖరాం నర్సే సాంగ్స్ వీని కూడా చాలా మంది రియలైజ్ అయ్యి ఉద్యమం బాట పడుతున్నటువంటి నేపథ్యం చాలా మంది ఉన్నారు. ఇంకా ఎలాంటి సాంగ్స్ రాసినారు? ఈ మధ్యకాలంలో అంబేద్కర్ సాంగ్స్ బాగా పాడుతున్నారు. కొన్ని యూట్యూబ్ లో చూసినా నేను. ఎలా ఉన్నారా? ఎలా సాంగ్స్ తీసుకున్నారు? ఎవరెవరు తీసుకున్నారు? అవి నల్గొండ గద్దరన్న సాంగ్స్ కానీ, మళ్ళీ ఇది బొమ్మ కాదరన్న సాంగ్ కానీ, ఇలాంటి పాటలు. అది మానకొండ ప్రసాద్. అవును. ఓకే, మా పాడమ్మా ఎట్లా? వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడను నిలుపగలిగే యోధులేడమ్మా, ఒక వాడకు పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడను హక్కులను పంచినవాడు, వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడను నిలుపగలిగే యోధులేడమ్మా, ఒక వాడకు పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడకు హక్కులను పంచినవాడు, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం, తను
గుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం మది పోరు ప్రవాహం. వాస్తవానికి నా ఒంటి మీదకి తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ పుణ్యం అనుకోవాలి. ఎందుకంటే ఏదో చేసిండు ఏదో పోయిండని మనం కథలలో చూస్తూ ఉన్నాం, చరిత్ర పుటలలో చదువుతూ ఉన్నాం. కానీ మనకు ఎలాంటి స్వేచ్ఛను ఇచ్చిండు, ఎలాంటి హక్కులు ఇచ్చిండు, అవి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఎలా కాలం రాస్తారు. కొందరు చరిత్ర తెలియని మూర్ఖులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా వాళ్ళకే తెలియనటువంటి నేపథ్యం కనిపిస్తాం. వాస్తవానికి చూసుకుంటే అంబేద్కర్ ఒక్క దళిత వాడలకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. వీళ్ళు చాలామంది అనుకుంటారు రాజ్యాంగం అందరి కోసం, బాబాసాహెబ్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఎంతోమంది ఫలాలు పొందుతూ ఉన్నారు, ఎంతోమంది ఈరోజు షూట్ బూట్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది ఎవరికి తెలియదు. రాజ్యాంగం ఫలాలతోటి పొందినటువంటి ఉద్యోగాన్ని మేము కష్టపడితే వచ్చిందని చెప్తా ఉన్నారు. కానీ అది కష్టంతో పాటు కల్పించినటువంటి రాజ్యాంగ ఆర్టికల్లో అంబేద్కర్ ఆర్టికల్లో తీసుకొచ్చినటువంటి కాన్సెప్టే ఈరోజు వాళ్ళ ఉద్యోగ ఫలాలు. అవునన్నా. కానీ ఈరోజు దళిత వాడలకి మాత్రమే పరిమితం అయిపోయింది. మీరు అన్నట్టుగా ఈ సాంగ్లో మంచి వర్ణతో ఉంది. ఎవరైతే నల్గొండ గద్దర్ నరసన్న రాసినటువంటి సాంగ్, రెడ్డి బిడ్డ అయినా కానీ దళితుల కోసం మంచి సాంగ్ రాసిండు. మంచి ఇంకా ఎలాంటి సాంగ్స్ తీసుకుంటాం? ఇది ఒక్కటే వస్తుందా అంబేద్కర్ సాంగ్? ఇంకా వస్తాయన్నా పాడు, ఇంకా వస్తాయి. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలిసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలిసింది. మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. ఇది బాబా సాహెబు మాట మరువొద్దు నా ఈ బిడ్డ. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలిసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలిసింది. అంబవాడనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. అంబవాడనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వర్ధిల్లాలి అజ్ఞానం, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్ని దాటిపోయి జాతి తలరాతను మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలిసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలిసింది. సూపర్ సాంగ్. వాస్తవానికి దళితవాడల్లో కొన్ని ఊరు మధ్యలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడతారు. వాస్తవానికి ఒక తండ్రి బిడ్డకు ఈరోజు చూపిస్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో గొప్పదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైతే సాక్షాత్తుగా 6 అడుగుల విగ్రహం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంటుంది, ఆ తండ్రి అనే వ్యక్తి బిడ్డకు చూపించుకుంటూ 6 అడుగుల పోరాట స్ఫూర్తిని వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఓకేం తీసుకోలేదు, వచ్చు కానీ తీసుకోలేదు అన్న. ఓకేం తీసుకోలేరు. మొత్తం ప్రజల చైతన్య వీరగాథలు, వాళ్ళకున్నటువంటి బాధలు, వర్ణత. విమలక్క మీరు స్ఫూర్తిదాయకంగా చెప్తా ఉన్నారు. ఇంకా ఏం తీసుకున్నారు విమలక్క సాంగ్స్? నేలమ్మ సాంగ్. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ 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 తల్లిను నవ్వితే మాగాని, తల్లిను నవ్వితే మాగాని ఏద తలుపు తీసావంటే సింగరేని, తల్లిను నవ్వితే మాగాని ఏద తలుపు తీసావంటే సింగరేని. తనువునే తవ్వి తీసిన మనసునే తొలి చేసిన, తనువునే తవ్వి తీసిన మనసునే తొలి చేసిన. పొట్ట తిప్పలకై బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు, పొట్ట తిప్పలకై బిడ్డలు
విమలక్క ఉందో రెండో విమలక్కగా నల్గొండ జిల్లాలో రెండో విమలక్కగా తయారైన విమలక్క సాంగ్స్ని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు ఎవరైనా అట్టే ఉంటారు. చాలా మంది ఉన్నారు, చాలా మంది సింగర్స్ ఉన్నారు. మీరు కూడా ఆకో చెందిన వాళ్ళని అనుకుంటున్నారు. ఇంకమ్మా ఎలాంటి సాంగ్స్ తీసుకున్నారు? మీ నేపథ్యం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మేము వచ్చేసి కొంచెం వ్యవసాయం ఉందన్న, అదే చేసుకుంటాం. డాడీ కూడా ప్రజాగాయకుడు, మమ్మీ నాట్లు వేయడం అదే చేస్తారు. అన్న తమ్ముడు నాకు షాప్ ఉంది, చిన్న షాప్, కిరాణా షాప్, అది చూసుకుంటుంటాం. ఇప్పటి వరకు ఏమన్నా స్టేజ్లో ప్రెజెంటేషన్ చేశారు? పాడినా అన్న. నేను సాంగ్స్ చేశారు. నా డిగ్రీ ఫైనల్ రీసెంట్ 1 year బ్యాక్ నేను కాలేజ్లో వైబ్రేషన్స్ జరిగినాయి అన్న. వైబ్రేషన్స్ అదొక ప్రోగ్రామ్, అది 30 మనం అనేది ఏంటంటే పెద్ద గాయకులు గద్దరన్న కావచ్చు, విమలక్క, అలాంటి పాటలు సోమన్న కావచ్చు, మానుకోట ప్రసాద్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు పాడేటప్పుడు మీరు వాళ్ళతో ఏమన్నా ప్రజెంటేషన్ చేసి? లేదన్న, అలాంటి అవకాశం ఇప్పటివరకు అయితే రాలేదు, కానీ రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈరోజు ఒక ఫోక్ సాంగ్ పాడమన్నా పాడతలేరంటే ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి మీ వాయిస్ ఏదైతే ఉందో ప్రజలలో పోవాలి, ప్రజలు కూడా ఆదరించాలి. ఎవరైతే సోనా లాంటి సింగర్స్ ఉన్నారో వీళ్ళు మీ పైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఇంకా ఉద్యమాల యుద్ధ వీరన్న, ఈ నల్లగొండ అంటేనే పోరాటాల గడ్డ. అలాంటి తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాటం చేసిన యోధులు ఎంతో మంది ఉన్నారు. అట్లానే మన నల్లగొండ జిల్లాల సాంబశివుడు అన్న అంటే ఎంత ఫేమస్ మనకు అందరు తెలుసు. అన్న గురించి ఒక పాట. నేను డాక్టర్ చెరుకు సుధాకర్తో ఉద్యమంలో పనిచేసిన చేసినప్పుడు గోకారం దగ్గర ఏం జరిగిందనంటే సాంబశివుని హత్య చేసి, అవును, అప్పుడు చేసినప్పుడు మేము ముందులా వెళ్తా ఉన్నాము. మేము బ్యాక్ ఉన్నాము. ఆల్రెడీ ఎవరైతే సాంబశివుడు ఉన్నాడో ముందుగా వెళ్ళిపోయాడు, ఆయన వేరే వెహికల్ వెళ్ళిపోయాడు. సోమన్న ఒక వెహికల్లో ఉన్నాడు, ఎప్పుడు సోమన్న, సుధాకర్ అన్న ఒక వెహికల్ ఉన్నాడు. సుధాకర్ అన్న ఏమంటే అప్పుడు కార్లో కూర్చునేది ఎప్పుడు మేము అంతా తిరగాలి, ఉద్యమం అప్పుడు ఊవెత్తన ఎగుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో చూస్తూ ఉంటే సాంబశివుడు హత్య గావించబడింది. ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే పార్ట్స్ ఉన్నాయో అన్నీ బయటపడిపోయింది హత్య చేస్తే. మా గురుగారు డాక్టర్ చెరుకు సుధాకర్ ఏం చేసిండంటే, ఆయన డాక్టర్ కదా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అక్కడ ఎంతోమంది ఉన్నా కానీ సాంబశివుడి అన్నీ తీసుకుని లోపల వేసేసి ఒక టవల్ అనేది గిర్ర కట్టేసి హాస్పిటల్ తీసుకుపోతుంటే సాంబశివుడు అన్న గుర్తించింది. కళ్ళారా చూసినాం మేము. పాడడం ఎట్లుంటుంది సార్? ఉద్యమాల యుద్ధ వేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. ఉద్యమాల యుద్ధ వేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. ఉద్యమాల యుద్ధ వేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. చంద్రయ్య లచ్చు వమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. చంద్రయ్య లచ్చు వమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. దేశముకు దొరగాళ్లను ఉరికించిన నల్లగొండ వలిగొండ మండలము దాసిరెడ్డి గూడెంలో ఆ కుర్మగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో, కూలినాలి బతుకు చూసి కలత చెందెరా. కుర్మగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో, కూలినాలి బతుకు చూసి కలత చెందెరా. ఉద్యమాల అరరే ఉద్యమాల, ఆహా ఉద్యమాల యుద్ధ వేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. ఉద్యమాల యుద్ధ వేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. చంద్రయ్య లచ్చు వమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. చంద్రయ్య లచ్చు వమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. వాస్తవానికి సాంబశివుని ముద్ర అనేది ఉమ్మడి నల్గొండ జిల్లాలో చెరిగిపోదు. ఎందుకంటే సాంబశివుడు ఈరోజు తెలంగాణ ఆకాంక్ష కోసం, తెలంగాణ సాధన కోసం,
తెలంగాణ మణిదశ ఉద్యమంలో ఈరోజు ఆయనకున్నటువంటి ఏదైతే ప్రపోజల్ ఉందో నక్సలైట్ని పక్క పెట్టుకొని జనజీవన స్రవంతులు కలిసి ఈరోజు తెలంగాణ సాధన కోసం, ప్రత్యేకమైన తెలంగాణ కోసం, ఏర్పాటు కోసం మంచి మహోత్తమైన ఉద్యమం చేసినటువంటి ఉద్యమ నాయకుడు. ఈరోజు ఉంటే సాంబశివుడు అన్న ఉంటే ఈరోజు మంచి ఖచ్చితంగా మంచి పొజిషన్ ఉండేది. కానీ ఈరోజు అసలు బాచిపోయిండు. అన్నకి నివాళులు అర్పిస్తూ మరోసారి మనం ఏం చెప్తా ఉన్నాం అంటే ఉద్యమాల కిల్లా నల్గొండ జిల్లాకు సంబంధించి ఇలాంటి ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి చెల్లెలు ఎవరైతే ప్రజా గాయకులు ఉన్నారో ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉండాలని ఈరోజు చెల్లెని కూడా మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. చెల్లెని ఏపూరు సోన లాంటి, ఎవరైతే కాసాల నర్సిరెడ్డి, నల్గొండ గద్దరన్న లాంటి, అంబటెంకన లాంటి ఇంకా చాలామంది కళాకారులు ఆ చెల్లెకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆశీర్వదించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.